అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఒకసారి అప్పట్లో ఏం జరిగిందో చూద్దాం. వాజ్పేయి జీవితంలో 13 అనేది రెండుసార్లు రిపీట్ అయింది. 13 ఆయనకు అచ్చిరాలేదు. వాజ్పేయికి అచ్చిరాని 13. కొంపముచ్చిన జయలలిత, గిరిధర్ గమాంగు వీళ్ళ వల్ల జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల గిరిధర్ గమాంగ్ అని ఆయన ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కాంగ్రెస్లో ఉండేనట్టు. ఆయన ఓటు కూడా ఎట్లా దాని కథ ఏందో చెప్తాం. వీళ్ళిద్దరితోటి ఆయన 13 నెలలకే ఎన్డీఏ సర్కారు కూలిపోయింది. అప్పట్లో ఆయన 2 ఏళ్ళైనా కొనసాగని 12వ లోక్సభ అంటూ 12వ లోక్సభలో 2 ఏళ్లనే కూలిపోయింది. ఇది జరిగింది. ఒకసారి చూద్దాం. తొలిసారి 13 రోజుల ముచ్చటగా ముగిసిన వాజ్పేయి పాలన రెండో విడతలో 13 నెలలకే పరిమితమైంది. గతానుభవంతో 1998 లోక్సభ ఎన్నికల్లో వీలైన ప్రాంతీయ పార్టీల మద్దతు సాధించి ఎన్డీఏ సర్కారును ఏర్పాటు చేసిన జయలలిత రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కేంద్రంలో పాగా వేయాలంటే ప్రాంతీయ పార్టీలతో కలిసి సాగాల్సిన పరిస్థితి మరింతగా బలపడ్డది ఆ రోజుల్లో. అలా 12వ లోక్సభ కాలం దేశ రాజకీయాలు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నట్టు. అట్లా 12వ లోక్సభ రాజకీయాలు 12వ లోక్సభలో ఇట్లా జరిగిందన్నట్టు. 1998లో ఎట్లా ఉంది పరిస్థితి ఏందనేది 13 నెలలకే ప్రభుత్వం కూలిపోయింది. అట్లా ఏం జరిగిందో చూద్దాం. ఏడాదితో సరి 1998లో బీజేపీ ముందుగానే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. వాటితో కలిసి సీట్ల సంఖ్య 252కు చేరింది. టీడీపీ బయట నుంచి మద్దతుతో వాజ్పేయి రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ బయట నుంచి మద్దతు ఇచ్చింది, అంటే సపోర్ట్ చేసింది. కానీ కొద్ది రోజులకే అన్నాడీఎంకే అధినేత జయలలిత ఏం చేసిందంటే బెదిరింపులు దిగింది. ఏంటి ఆ బెదిరింపులు అంటే, తమిళనాడులో డిఎంకే సర్కారును రద్దు చేయాలి ఈమె చెప్తుంది అన్నట్టు. డిఎంకే సర్కారును రద్దు చేయాలి. ఈమె ఏఐడిఎంకే కదా. డిఎంకే సర్కారును రద్దు చేయాలంటే వాజ్పేయి వ్యక్తిత్వం అలాంటిది కాదు. నువ్వు రద్దు చేయడానికి ఇది ప్రజాస్వామ్యం, ఇది మీ ఇంట్లో వేసుకున్నట్టు ఒక దోషం పేనేం కాదు, ఇది దోషాలు చేయడం కాదు అని చెప్పుకొచ్చింది అన్నట్టు. ఎవరు? వాజ్పేయి. అర్థం వచ్చినట్టు చెప్పిండు. అది తనపై పెట్టిన కేసును ఎత్తేయాలంటూ ఒత్తిడి పెంచారు వాజ్పేయి మీద. ఎవరు? జయలలిత. లేదంటే ఉపసంహరించుకుంటానని బెదిరించింది. అయినా వాజ్పేయిని ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నాడు. దాంతో ఆమె ఏం చేసింది? జయలలిత అన్నంత పని చేసేసి లోక్సభ బలపరీక్షలో తప్పుకుంది. బలపరీక్షలో ఆమె మద్దతు ఇవ్వలేదు. ఎవరికి? వాజ్పేయికి. దీంతో 270 ఓట్లు వస్తే సర్కారు గద్దెనెక్కేది. కానీ విషయం ఏంటంటే 269 వచ్చినాయి వాజ్పేయికి మద్దతుగా. అవిశ్వాస పరీక్షలో 269 వచ్చేసినాయి. జస్ట్ ఎంత? ఒక్కటే సీటు తేడా. ఆ ఒక్కటే పోయినా. ఎట్లా అనేది దాని చరిత్ర కూడా చెప్దాం. ఎందుకు జరిగింది అట్లా అనేది. ఇక దీంతో ఒక్క ఓటుతో 13 నెలలకే ప్రభుత్వం కూలిపోయింది. వాజ్పేయి సర్కార్ కూలిపోయింది. ఇది జరిగింది అన్నట్టు. అట్లా ఒక్క దెబ్బకే ప్రభుత్వం కూలిపోయింది అన్నట్టు. దానికి కారణం ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. ఆ కారణం ఏంటంటే కూడా ఈయనే కారణం. ఏం జరిగిందంటే, అప్పుడు బలపరీక్ష పెడుతున్నటువంటి సమయంలో ఒకే ఓటుతో వాజ్పేయి సర్కారు కూలిపోవడానికి ప్రధాన కారకుడు ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గిరిధర్ గమాంగేన శాశ్వత అప్రతిష్ట మూట కట్టుకున్నాడు. ఎందుకంటే కోరాపూట్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఈయన వాజ్పేయి బలపరీక్షకు కాస్త ముందు రోజు ఏం జరిగిందంటే ఒడిశా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు. మరి ఒడిశా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈయన లోక్సభ కాంగ్రెస్ ఎంపీ. మరి లోక్సభ కాంగ్రెస్ ఎంపీకి గిరిధర్ గమాంగ్ రాజీనామా చేయాలి కదా. చేయలేదు. ఎందుకంటే బలపరీక్ష ఉంది కదా. బలపరీక్ష తర్వాత చేస్తున్నాడు. ఎందుకంటే 14 రోజులు టైం ఉంటుంది. దాంతో ఏం చేసిన ఈయన అక్కడి నుంచి వచ్చేసిన ఒరిస్సా నుంచి వచ్చేసి బలపరీక్ష రోజు పార్లమెంటుకు వచ్చేసి యాంటీగా ఓటేసిన. ఎవరికి? వాజ్పేయికి వ్యతిరేకంగా ఓటేసిన. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేసిన. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ నాయకుడే కాబట్టి కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేసిన ఈయన గమాంగు. ఇక దాంతో విశ్వాస పరీక్షలో ఓటేయడానికి గమాంగు అనర్హుడని ఎన్డీఏ వాదించింది. ఎన్డీఏ వాదించినప్పటికీ కూడా గమాంగు ఓటు వేయచ్చు, అర్హత ఉందంటూ స్పీకర్ తేల్చి చెప్పిండు. స్పీకర్ ఆయన డ్యూటీ ఆయన చేసిండు. అవకాశం ఉంది, రిజైన్ చేయలేదు. నా టేబుల్ దగ్గరికి రాజీనామా పత్రం రాలేదు, నేను యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. కొంత టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లోకి ఇదంతా జరుగుతుంది. ప్రస్తుతానికి నిన్ననే ప్రమాణ స్వీకారం చేసిండు కాబట్టి ఆయన ఓటు వేయొచ్చు అని స్పీకర్ చెప్పడంతో ఆయన ఎట్టకేలకు ఓటేసేసిండు. కాంగ్రెస్ తరఫున ఏకంగా ఓటేసేసిండు. ఈయన కాంగ్రెస్ తరఫున ఏకంగా 9 సార్లు ఎంపీకి గెలిచిండు. 9 సార్లు ఒడిశా నుంచి ఎంపీకి గెలిచిండు.
లాస్ట్కు మరి విచిత్రం ఏంటంటే గమ్మత్ అదే మరి అట్టుంటుంది అన్నట్టు వీధి అనేది. 2015లో బీజేపీలో చేరిండు, 2015లో బీజేపీలో చేరిండు గిరిధర్ గమాంగ్. అట్లా అట్లా రాజకీయాలు అట్టమార్పులు తిరుగుతాయి అన్నట్టు. ఈ విధంగా వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది అన్నట్టు. అట్లా ఎందుకంటే ఆయన కొన్నిటికి వాజ్పేయి తలొగ్గడు కొన్ని అంశాల విషయంలో. అదే గొప్ప గొప్ప రాజకీయ నాయకుల్లో భారతదేశంలో వాజ్పేయి ఒకరు. ఆ విధంగా జయలలిత మాటలకు గిరిధర్ గమాంగ్ చేసినట్టుగా పనికి ఆయన పట్టించుకోడు. ప్రభుత్వం ఉంటుంది పోతుంది, అట్లా ప్రజాస్వామ్యం ఉండాలి, రాజకీయాలు మంచిగా ఉండాలని చెప్పిండు. అంతేకాకుండా ఆయన ఆ సందర్భంగా ఎంత గొప్ప వ్యాఖ్యలు చేసిరో చూడొచ్చు. మీకు అధికారం కావాలి, ఎవరంటారు? వాజ్పేయి అంటారు. మీకు అంటే ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళకి అన్నట్టు. మీకు అధికారం కావాలి, మేము మాత్రం దేశం కోసం పని చేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్కి అధికారం కావచ్చు, అధికారం కావాలని ఉండొచ్చు, కానీ మేము మాత్రం దేశం కోసం పని చేయాలనుకుంటున్నాం. ఆ ప్రయత్నం నెరవేరేదాకా విశ్రమించేది లేదు. 1996 మేలో బల నిరూపణకు ముందు ప్రధాని పదవికి రాజీనామా చేస్తూ విపక్షాలను ఉద్దేశించి వాజ్పేయి చేసినట్టుగా వ్యాఖ్యలు. అన్నట్టుగానే 1998లో కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1998 అట్లా ఆయన ఏం చెప్పిండు? మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తాము, మీకు అధికారం కావచ్చు కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగానే అధికారంలోకి వస్తామన్నాడు. అన్నట్టుగానే మళ్ళీ 1998 ఫిబ్రవరి 16, 22, 28 తేదీల్లో లోక్సభకు ఎన్నికలు జరిగితే మరోసారి అంగేర్పడింది. అయినప్పటికీ బీజేపీకి 182 స్థానాలు వచ్చినాయి, కాంగ్రెస్కు 141 మాత్రం వచ్చినాయి. దీంతో సిపిఎంకు 32 వచ్చినాయి. ఈ విధంగా వచ్చినట్టుగా సమాజ్వాదీ పార్టీకి 20, అన్నా డిఎంకే జయలలిత పార్టీకి 18, ఆర్జేడీకి 17, టీడీపీకి సమతా పార్టీకి చెరో 12 స్థానాలు వచ్చినాయి. ఈ విధంగా ఎన్ని సీట్లు వచ్చినప్పటికీ ఏది జరిగినప్పటికీ వాజ్పేయి మాత్రం ఎక్కడ తలొగ్గలేదు. అట్లా రాజకీయ నాయకుడు దార్శనికత అలా ఉండాలంటూ. అట్లా అప్పుడే 1998లో దేశ రాజకీయాల్లోకి ఎవరు వచ్చారు? సోనియా గాంధీ వచ్చింది. ఆ ప్రభావం పెద్దగా లేదు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత, దగ్గర 7 ఏళ్ళ తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది సోనియా గాంధీ. అయినప్పటికీ పెద్దగా ఏం ప్రభావం చూపించలేదు. కాంగ్రెస్ గెలిచింది జస్ట్ 141. 12 లోక్సభలో బీజేపీ 182 స్థానాలు, కాంగ్రెస్ 141, సిపిఎం 32, సమాజ్వాదీ 20, అన్నాడీఎంకే 18, ఆర్జేడీ 17, టీడీపీ 12, సమతా పార్టీ 12, ఇతరులు 103. అంటే స్వతంత్రులు చిన్న చిన్న పార్టీలు అన్నీ కలిపి, స్వతంత్ర అభ్యర్థులు 6, చిన్న చిన్న పార్టీలు కలిపి 106 స్థానాలు గెలిచినాయి. నెక్స్ట్ ఇక వాజ్పేయి ఆయన సమయంలో ఆ కొద్ది సమయంలో చేసినట్టుగా పనులు ఏంటంటే, దేశ భద్రతకు వాజ్పేయి సర్కారు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చింది. ఆర్థికంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నా, పాశ్చాత్య దేశాల ఆంక్షలున్నా నెరవకుండా బెదరకుండా అణుపరీక్షలకు విజయవంతంగా నిర్వహించింది వాజ్పేయి సర్కార్. అట్లా దాంతోపాటు మరొక అంశం ఏంటంటే, 1998 మే 11, 13 మధ్య పోఖ్రాన్, 1998 మే 11, 13 నాడు పోఖ్రాన్లో వరుసగా 5 అణుబాంబులను పరీక్షించింది అన్నట్టు. అది వాజ్పేయి సత్తా. వాజ్పేయి ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న వేళ కాశ్మీర్ దురాక్రమణకు తెగబడింది పాకిస్తాన్. ఉగ్రవాదుల ముసుగులో పాక్ దళాలు నియంత్రణ రేఖ దాటుకొని కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించాయి. 1999 మే 3 నుంచి జూలై 26 దాకా 2 నెలలకు పైగా సాగిన యుద్ధంలో పాక్ సైన్యాన్ని భారత దళాలు తరిమి కొట్టాయి. దాని వెనుక ఎంతో శ్రమ, ఎంతో వ్యూహాలు ప్రదర్శించారు వాజ్పేయి. ఇది భారతదేశ రాజకీయాల్లో వాజ్పేయి ఘనత, వాజ్పేయి గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఇది అన్నట్టు ఆయన పోఖ్రాన్ అణుపరీక్షలు కూడా 1998 మే 11 నుంచి 13 వరకు జరిగినట్టుగా పోఖ్రాన్ పరీక్షలు జరిపారు. అంతేకాకుండా మళ్ళీ ఒక ఏడాదిలోనే మళ్ళీ సేమ్ మే 3, 1999 అంటే 98 మే 11 నుంచి 13 వరకు అణుపరీక్షలు నిర్వహించిండు రాజస్థాన్ ఏరియాలో, పోఖ్రాన్ ఏరియాలో. మళ్ళీ ఏడాదికి అంటే 1999లో మే 3 నుంచి జూలై 26 వరకు ఏం జరిగిందంటే కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధంలో కూడా కదం తొక్కి గెలిచి దేశాన్ని విజయ పతాకాన్ని నిలబెట్టిన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. ఇది గతంలో అప్పట్లో జరిగిన 12 లోక్సభలో జరిగినట్టుగా సంఘటనలు. వాజ్పేయి ప్రదర్శించిన రాజనీతి అని చెప్పుకోవచ్చు.